ఉపాధ్యాయులకి, బాలబాలికలు, విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము మీ మాస్టర్ని సత్యనారాయణ మాస్టర్ అంటాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ట్యాంకులో ఎటువంటి వాటర్ ఉంటుందో ట్యాప్ తిప్పితే అటువంటి వాటరే వస్తుంది. ఈయన సత్యసాయి సంస్థలో ఉన్నారు కాబట్టి ఆ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస వాటిని పాటిస్తూ ఉంటారు కాబట్టి అది ఆ మొక్క వచ్చేసి అలా ఉంటుంది సత్యసాయి భక్తులందరిలోనూ కూడా. అదొక సత్యసాయి బాబా వాళ్ళకి అక్కడ వేల మంది ప్రశాంతి నిలయంలో ఉన్న అందరూ స్వామి వైపుకే, దర్శనం వైపుకే చూస్తూ ఉంటారు తప్ప ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడా కూడా శబ్దం ఏమాత్రం కూడా ఉండదు. అక్కడ ఆకర్షణ, అంత ఆకర్షణ. అది ఒక మ్యాగ్నెట్, అది డివైన్ మ్యాగ్నెట్. ఆ డివైన్ మ్యాగ్నెట్ దగ్గర చేరిన ఇనుప వస్తువులు మాలాంటి వాళ్ళు కూడా వాటిలో కూడా ఆ మ్యాగ్నెట్ చేరుతుంది. అలాగా అందువల్ల వాస్తవ పుస్తకం అటువంటి శాంతి, ఆ ప్రశాంతి నిలయం వెళ్ళిన వాళ్ళకి అటువంటి శాంతి ఈ సత్యనారాయణ మాస్టర్ గారి ముఖం ద్వారా మీ అందరికీ కూడా కనిపిస్తుందని చెప్పి ఇప్పుడు మన ప్రసంగకులు ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడ అవగాహన చేసుకుంటూ ఉన్నాను. అటువంటి ట్యాంకులో ఎటువంటి వాటర్ వస్తుందో అంటే సత్యసాయి బాబా వారి ఆ దివ్యమైన ఆ మ్యాగ్నెట్ పవర్, ఆ శాంతి మాస్టర్కి ఎలా వచ్చిందో అలాగనే ఆ తోటి ఉపాధ్యాయులకి, ఆ విద్యార్థులు కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఆయన విద్య ఎలా గడిపారు అని అనడానికి ట్యాంకులో వాటరు ఆ ట్యాప్ తిప్పితే అదే వాటర్ ఎలా వస్తుందో వీళ్ళలో ఉండే ప్రశాంతత, విజ్ఞత ఈ స్టూడెంట్స్ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా అందిందని చెప్పి నేను భావించుకుంటూ ఉన్నాను. ఈరోజు నిజానికి మాకు సాటర్డే మండే చాలా డాక్టర్స్ చాలా బిజీగా ఉంటుంది. సండే డాక్టర్ దొరకరని సాటర్డే వచ్చేస్తూ ఉంటారు జనాలంతా. మళ్ళా సండే లేరు కదా అని మండే వచ్చేస్తారు వీళ్ళంతా కూడా. ఇటువంటి రోజులు కూడా నేను ఈరోజు ఈయన సన్మాన సభ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో పేషెంట్ని అక్కడ ఆఫ్ చేసి నేను ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన నిర్మలమైన హృదయం, ప్రశాంతంగా ఉంటాడు. ఆయన చాలా మర్యాదస్తుడు, ఎవరిని ఏం అనడైనా సేవలు చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఆ వ్యక్తి ఆయన రిటైర్ అయిపోవడం, ఆయన రిటైర్మెంట్ సత్య ఆర్గనైజేషన్లో రిటైర్మెంట్ లేదు, రిటైర్మెంట్ మళ్ళీ రెడీ చేసి దాన్ని చేయడమే. అటువంటి విద్యార్థులు, మీ తోటి ఉపాధ్యాయులు ఆయన్ని దూరం చేసుకుంటున్నారేమో కానీ మాకు దగ్గర అవుతాడనే సంతోషంగా ఉన్నది. ఇంతకంటే అంటే చాలా సౌమ్యుడు సత్యనారాయణ మాస్టర్. ఆయన అందరినీ గౌరవంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడం, ఆ గౌరవం అందరికీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు సభాముఖంగా అందరూ కూడా ఆ ప్రేమని ఆయనకు అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అభినందిస్తూ ఇటువంటి మంచి వ్యక్తిని మీరు ఈరోజు హృదయపూర్వకంగా సన్మానిస్తున్నందుకు అభినందిస్తూ ఈరోజు నేను మీరు అధ్యక్షులు వేదిక మీద ఉన్నవారు అనుమతిస్తే మొట్టమొదటి సన్మానం నేనే చేసి నేను మళ్ళా నా వృత్తికి, వైద్య వృత్తికి నేను బయలుదేరాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి డాక్టర్ గారు ఎంతో బిజీగా ఉండి కూడా వారి యొక్క స్నేహితుడు ఆయనకు, అలాగే మరి పిఎన్వి సత్యనారాయణ గారి శ్రీమతి గారు అయినటువంటి కాంతామణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మరి డాక్టర్ గారు బిజీగా ఉన్నారు,
వారు మనల్ని రిక్వెస్ట్ చేసి ఉన్నారు. అంత బిజీలో ఉండి కూడా మరి ఆయన యొక్క ఆత్మీయ సన్మాన సభకు విచ్చేశారంటే ఒకసారి మరి ఈరోజు మరి డాక్టర్ కాసిన ప్రభాకర్ గారు మరి పిఎన్వై సత్యనారాయణ గారు దంపతులకి ఆత్మీయ సన్మానం జరుపుతున్నారు. మరి ఎంతో బిజీగా ఉండి కూడా ఆయన ఈరోజు ఆయన మిత్రుడు సన్మాన సభకు విచ్చేశారంటే మనం ఆయన యొక్క విధానం ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాం. ఆచార్యులు గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక్కసారి సార్ మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ ఆచార్యులు గారు ఒక్క నిమిషం పైకి రండి సార్. राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं मयि श्रवणाय कुर्महे समे कामां कामकामाय मयं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः पर्याप्य अनन्तरायाय सर्वसोमोतिरात्र उत्तममार्भवति सर्वस्यापि सर्वसिद्धे सर्वमेव तेनाप्नोति सर्वं जयति। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याण। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णस्य पूर्णमादाय पूर्णमेव